ప్రభావాలు కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి వేదిక మీద ఉన్న దైవజనులకు ప్రత్యేకంగా జేమ్స్ అయ్య గారికి హృదయపూర్వక వందనాలు. ఆయన ఉండగా వాక్యం చెప్పడం అంటే అది సరైనటువంటి ప్రోటోకాల్ కాదు. నాకు తెలిసి దేవుని యొక్క మర్యాదను బట్టి ఇక్కడున్న సభా మర్యాద ఎలా వెళ్తే అలా వెళ్ళాలి కాబట్టి ఆయన డైరెక్షన్లోనే మైక్ నా చేతికి వచ్చింది. మరి వేదిక మీద ఉన్న క్రింద ఉన్న సువార్థికులకి, దైవజనులకి, దైవజనరాలకి ప్రత్యేక వందనాలు. ప్రేర మరి కూడిక ఒక జ్ఞాపకార్థ లేదంటే ఆదరణ, స్తుతి కూడిక, వాదార్పు కూడిక అని రకరకాల పేర్లు ఉంటాయి. నేనైతే ఇది శుభవార్త అని అంటాను. మనకు తెలిసిన శుభవార్తలు ఏంటి? పెళ్ళయింది, ఉద్యోగం వచ్చింది, విదేశీయానం, ప్రమోషన్ వచ్చింది, డాక్టర్ అయ్యాడు, యాక్టర్ అయ్యాడు, కలెక్టర్ అయ్యాడు అంటే ఇవి శుభవార్తలు అనుకుంటాం. నిజానికి ఈ లోకంలో శుభవార్త ఏదైనా ఉందంటే అది యేసు వార్త. దేవునికి స్తోత్రం. ఎందుకనంటే ఇక్కడ గుడ్ న్యూస్ ఉంది మన దగ్గర. న్యూస్ అంటే ఇంగ్లీష్లో 4 అక్షరాలతో న్యూస్ అనేటువంటి పదాన్ని మనం చూస్తాం. అంటే 4 దిక్కులకు సంబంధించి NEWS కదా. N అంటే నార్త్, E అంటే ఈస్ట్, W అంటే వెస్ట్, తర్వాత సౌత్. భూమి మీద 4 దిక్కుల నుంచి గ్యాదర్ చేయబడి సమీకరించబడి మన దగ్గరికి వచ్చేదాన్ని న్యూస్ అంట. అది వార్త, సువార్త కాదు. ఆ వార్తలన్నీ భయంకరంగా ఉంటాయి. ఏంటి? ఒకళ్ళ కూతురిని ఇంకో కొడుకు తీసుకెళ్ళిపోయాడని, ఒకడు నగలు పట్టుకెళ్ళి ఒక హత్య చేశాడని, ఇంకోడేదో బాంబు పెట్టాడని, ఇంకోడేదో ట్రైన్ పడిందని, ఇంకో దగ్గర ఫ్లైట్ కూలిందని, ఈ విధంగా వార్తలు ఉంటాయని భయం కలిగించే. సువార్త అంటే ధైర్యాన్ని ఇచ్చేది. ఒకసారి లూకా సువార్త 2:10 చూడండి. లూకా సువార్త 2:10. అయితే భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన అది ఏంటంటే సువార్తమానం అక్కడ ఉంది. ఇది ఏ వార్త? పరలోక వార్త. భూలోకం నుంచి సమీకరణ కాదు, పరలోకం నుంచి దేవదూత తీసుకొచ్చిన వార్త. ఎవరైతే మానవ జాతి రక్షకుడి లోకానికి వస్తున్నారో ఆయన ద్వారా మీకు ధైర్యం కలుగుతుంది, నిరీక్షణ కలుగుతుంది, మోక్షం సిద్ధిస్తుంది అనే సంగతిని చెబుతున్న వార్త అది. మరణం అంటే అందరికీ భయమే కదండి. మరణం అంటే ఒకడు చనిపోదామని అడవిలోకి వెళ్తున్నాడు రాత్రి 8 గంటలకి. అడవులోంచి ఒక వ్యక్తి బయటకు వస్తున్నాడు అంటే, ఏంట్రా ఈ రాత్రి అప్పుడు లోపలికి వెళ్తున్నావు అంటే, చచ్చిపోదాం అనుకున్నాం, జీవితం మీద విరక్తి చెందిన అన్నాడు. ఆ ఊర్లోకి వస్తున్న వ్యక్తి మీద టార్చ్ లైట్ ఎందుకు వేసుకొని వెళ్తున్నావు అంటే, పురుగు పుట్ర కుట్టేస్తే డేంజర్ కదా అంటున్నాడట. మరి చచ్చిపోదాం ఎన్నాడు, పురుగు పుట్ర కుడితే నీకేమవుతుంది అంటే చావు అంటే తెలియని భయము ఉంది. ఈ చావు అనేది మనిషిని భయపిస్తుంది. మనుషులు ఏమనుకుంటున్నారంటే ఈ మరణం అనేది సహజ ధర్మమే, అందరికీ ఒకటి అనుకుంటున్నారు. కాదు. మరణం అన్ని ధర్మాల్లో ఒక ధర్మము కాదు. ఎందుకని? ఆకలి అనేది సహజ ధర్మం. ఆకలి వేస్తే భయపడం, ఎవడో ఏదేస్తాడు తింటాం. దాహం అనేది సహజ ధర్మం, అందరికి ఉంటుంది. కానీ దాహానికి కూడా భయపడం. వాటర్ బాటిల్ ఎక్కువ పెట్టేది ఇక్కడ. పాస్టర్లు 6 బాటిల్ ఏమి 20 ఉన్నాయి ఇక్కడ. భయం లేదు. సతీష్ గారు, మా నానాజీ గారు చక్కగా పరిచర్య ఆ కుటుంబం చేస్తున్నారు. అలాగే నిద్ర వస్తుంది, భయపడం. కుర్చీలో నిద్రపోతాం, చెప్పినట్టు చెప్పుకొని అని. దానికి భయపడి అమ్మ నిద్ర వస్తుంది ఏమనుకుంటారు, ఎవరన్నా ఫోటో తీసేస్తారు అనుకోం కదా. కానీ మరణం వస్తుందంటే తప్పకుండా భయపడతాం. కాబట్టి దానికి కూడా భయపడొద్దని చెప్తున్నదే యేసయ్య. అదే సువార్త. నీకు వార్తలన్నీ భూమి మీద వస్తాయి, పేపర్లో వేస్తారు చూడండి. కుక్క కరిచింది, పిచ్చెక్కిందని. పిచ్చుకొక్క కరిస్తే పిచ్చెక్కకపోతే జ్ఞానం వస్తుందా? అది పేపర్లో వేస్తారు. అది కాదు, కుక్కనే మనిషి కరాలి, కుక్కకు పిచ్చెక్కాలి. అది వార్త అంటే. జరగకూడదు ఏదైనా జరగాలి. కరెంట్ షాక్ కొట్టింది, మనిషి చచ్చిపోయాడు కాకిలాగా. షాక్ కొడితే చచ్చపోతే ఏమవుతాడు, సాహకపోతే పేపర్లోకి వస్తుంది. వార్త కాదు. వార్త అంటే ఏంటి? కరెంటు పట్టుకున్న మనిషి మాట్లాడుతుండాలి, అది వార్త. అదవుతుందండి. జరగకూడదు ఏదైనా జరిగితే దాన్ని వార్త అంటారు. పాము కాటేసింది, చనిపోయాడు, పేపర్లో వేస్తాడు. కానీ మనిషి పాముని అమ్మ ఏం చేయాలరా, కరవాలి, పాము సావాలి, అలా ఏది చూడండి పేపర్లో. BBC కంటే ఫాస్ట్గా ఈనాడు, సాక్షి, వార్త, ఇక ఏమున్నా ఇండియన్ ఎక్స్ప్రెస్ ఏది కూడా పనిచేయదు. దక్షిణకు ఏ పేపర్ కంటే స్పీడ్గా ఆ వార్త వెళ్ళిపోద్ది. ఇక్కడ జరగకూడని ఒక విషయం భూలోకంలో ఏంటి వార్తలు అంటే, శుభవార్త అంటే యేసుక్రీస్తు యొక్క జననము,
మరణము, జీవితము, పునరుద్ధానము. దేవునికి స్తోత్రం. ఎందుకు అవే వార్తలు ఈ లోకానికి అని అంటే, తమ్ముడు మంచి మాటలు చెప్పారు, అయ్యగారు కూడా చెప్పారు. ఈ ప్రపంచంలో ఎంతో మంది బైబిల్ మార్చాలనుకున్నారు, మార్చడం సాధ్యం కాలేదు. కానీ బైబిల్ ప్రపంచాన్ని మారుస్తూ ఉంది, ప్రపంచ మానవ జీవితాల్ని మార్చేదిగా ఉంది. ప్రపంచ మానవ జాతి రక్షకుడు ఎవరంటే యేసుక్రీస్తే. ఆయన్ని గురించి ప్రపంచ మేధావి వర్గం, ఇంకా బాగా చెప్పలే, భారతదేశ భక్తాశ్రయులు ఎవరైతే భక్తిలో ఆరితేన్న నైపుణ్యత కలిగిన, భక్తి తత్పరత కలిగినటువంటి మేధావులు ఉన్నారు, వాళ్ళు హిందూ కానివ్వండి, ముస్లిం కానివ్వండి, ఎవరైనా కానీ యేసుక్రీస్తునే చూపించారు మానవ జాతి రక్షకుడుగా. అందుకే ఆయన వార్తలు ఏమి శుభవార్తలు అంటే, ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు కన్య గర్భంలో జన్మించాడు. అది ఇంపాసిబుల్ థింగ్, కానీ దేవునికి సాధ్యం. అది కన్య గర్భంలో ఆయన జన్మించడం సువార్త. ఏమనుకున్నాం, వార్త అంటే జరిగే సామాన్యమైన విషయం, కాని విషయం ఏదైనా జరగాలి. అదేంటి, కన్య గర్భంలో యేసు జన్మించటం. జన్మించిన వ్యక్తి ఎన్నో మాటలు చెబుతూ ప్రపంచంలో ఆయనలాగా ఎవరు జన్మించలేదు, ఆయనలాగా ఎవరు జీవించలేదు, ఆయనలాగా ఎవరు బోధించలేదు, ఆయనలాగా ఎవరు క్షమించలేదు, ఆయనలాగా ఎవరు ప్రేమించలేదు. గనుక ఆ యేసుక్రీస్తు ఆయనలాగా ఎవరు మరణించలేదు. ఎందుకని? ఆయన ఏం చేశారంటే తన ప్రాణాన్ని తను చెప్పినట్లు వదిలారు. మనం చాలాసార్లు విసిగిపోతాం ప్రాణం మీద. చచ్చిపోతే బాగుంది అనుకుంటాం, చచ్చిపోతున్నామా? చనిపో, నా ప్రాణమా బయటికి పో, బయటికి అంటే పోదు. కానీ యేసు ప్రభువు ఎప్పుడు వదలాలనుకున్నా అప్పుడు వదిలేరు, అలా ఎవరు చనిపోలేదు. సరే, అంతవరకు ఎవరైనా చనిపోవచ్చు, కొంతమంది ప్రేమికులు కూడా చనిపోతారు. కానీ ఈ ప్రపంచంలో మరణం నుంచి బయటకు వచ్చిన ఒకే ఒక వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకు ఆయన పునరుద్ధానమును జీవము నేనే అన్నారు, జీవాధిపతిని అన్నారు. కానీ ఆయన మరణించారు, అది వార్త. జీవాధిపతికి మరణం ఉంటుందా? ఉండదే. మరి ఎందుకు మరణించారు? అది వార్త. మూడవది, చనిపోయిన ఎవరూ లేరు. మరణం ప్రపంచాన్ని గుర్తించిందండి. ప్రపంచం 7 వింతలు ఉన్నాయి కదా, 2 వింతలు సమాధులే, అవునా కదా? అటు తాజ్మహల్, షాజహాన్ ముంతాజ్ గుర్తు, ఇంకా పిరమిడ్, ఐగుప్తు పిరమిడ్స్ ప్రపంచ వింతల్లో చేర్చబడ్డాయి. అంటే మరణానికి ఎంత ఆధిక్యత ఉందో చూడండి. కానీ ఈ మరణమే మోక్షానికి మార్గం. ఈ ప్రపంచంలో ఎవరు కూడా మోక్షానికి నేను మార్గం అని చెప్పలేదండి. ఒక్క యేసుక్రీస్తే మోక్షం. అంటే స్వర్గం. స్వర్గం ఒకటే ఉంటుంది, 2, 3 ఉండవు. మతాలు ఎన్నైనా పెట్టుకుని దేవుడు వెతుకుతూ వెళ్ళేది మతం, మానవులు వెతుకుతూ వచ్చింది సువార్త. కాబట్టి దేవుడే మానవులు వెతుకుతూ ఈ లోకానికి వచ్చాడు. మనం ఏం చేస్తున్నాం? దేవుడిని వెతుకుతూ ఎక్కడెక్కడికో వెళ్తున్నాం, కొండలు ఎక్కుతున్నాం, గుట్టలు ఎక్కుతున్నాం, ఏమేమో చేస్తున్నాం కదండి. ప్రపంచ మేధావులు ఎవరో తెలుసా? డాక్టర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి. నేను ఆయన ఈ దేశంలో అంటే అన్ని దేవుడి చరిత్రలు రాస్తే ఒక పుస్తకంలో ఏమనంటే బైబిల్ దేవుడే దేవుడు అన్నారు. చెప్పండి కొడతాం ఒకసారి. ఆయన జన్మించడం అయితే హిందూగా జన్మించాను, కానీ మరణం మాత్రం హిందూగా మరణించాలని చెప్పాడు. ఆయనకు అంత అసహ్యం వేసింది. ఎందుకంటే ఆయన అంత హీనంగా చూసింది ఈ దేశంలో హిందూ మతం, ఈ హిందూ దేశం. డాక్టర్ అంబేద్కర్ దళితుడని చాలా కాలు కింద చెప్పు కంటే హీనంగా, ఏంటి తినని చూడని కథలని విగ్రహాలకు ఉన్న విలువ కూడా బ్రతికున్న మనిషికి ఇవ్వలేదు ఈ దేశం. ఏంటి దళితులని, అస్పృశ్యులని, నిమ్నజాతులని, అంటరాని వారని, గుడిలోకి రాని ఒక, బడిలోకి రాని ఒక, సాటి మనిషిలోకి రాని ఒక, కుక్కని కోడిని కొంగని నెత్తెక్కించుకుంటారు, బుధం ఎక్కించుకుంటారు, మంచం ఎక్కించుకుంటారు కుక్కని. కానీ అంత విలువ కూడా మనిషికి ఇవ్వలేదు ఈ దేశం. కాబట్టి అంబేద్కర్ అందుకే ఆ మతాన్ని ఇష్టపడలేదు. ప్రపంచ మేధావైన అన్ని మత గ్రంథాలు చూశారు. ఆయనకి బైబిల్ గ్రంథం బాగా నచ్చింది, బైబిల్ దేవుడు నచ్చాడు. బైబిల్ దేవుడి గురించి అందుకే స్టేట్మెంట్ ఇచ్చాడు. దానికి మంచి ఉదాహరణ ఏంటంటే షద్రక్ మేషక్ అబేద్నెగోల చరిత్ర రాశారు ఆయన. ఏముంటే చెప్పండి షద్రక్ మేషక్ అబేద్నెగోల చరిత్రలో? దేవుని కోసం చనిపోయేవారు. ఇక విగ్రహార్థం మేము చేయము, ఎందుకంటే దేవుడి విగ్రహం కాదనేది వాళ్ళ ఇంటెన్షన్. ఎందుకు? నతశ ప్రతిమాస్తి దర్శన మహారదర్శనం ఉంటుంది వేదాల్లో, దేవుడి విగ్రహం కాదని ఉంటుంది. కాబట్టి మీ విగ్రహం మొత్తం సజీవుడని దేవుడిని నమస్కారం చేస్తామంటే అగ్నిలో వేశారు.
చనిపోవడానికి ఇష్టపడ్డారు, కానీ వారి దేవుడు వారిని రక్షించాడని. భక్తి అంటే అలా ఉండాలి, దేవుడు అంటే ఎలా ఉండాలని ఆ స్టేట్మెంట్ని ద రిడిల్స్ ఆఫ్ ది హిందూయిజం అనే ఒక పుస్తకం ఉంది. అంటే హిందూ మతంలో చిక్కుముళ్ళు అని డాక్టర్ అంబేద్కర్ గారు రాశారు. ఆ పుస్తకాన్ని ప్రింటింగ్ చేసింది ఎవరో తెలుసా? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. మరి చెన్నారెడ్డి కాలంలో, నేదునవల్లి జనారెడ్డి కాలంలో 18 లక్షల రూపాయలు ఇచ్చి సోషల్ వెల్ఫేర్ తరపు నుంచి ప్రింటింగ్ అయింది ఆ పుస్తకం. ఆంధ్రప్రదేశ్ యాంబలం ఉంటుంది దాని మీద, రాజముద్ర. కానీ అలాగా ప్రింట్ చేసి అది సప్లై అయింది. ఏంటంట, ఎవరు దేవుడు కదని చెబుతూ, బైబిల్ దేవుడే దేవుడు అని చెప్తూ, బైబిల్ నమ్మిన నిజమైన వ్యక్తి ఎవరైతే ఆయనే భక్తుడు. ఇక్కడ క్వశ్చన్ రావాలి, మరి అలాగైతే అంబేద్కర్ గారు ఎందుకు వేసి నమ్మలేదు? అది క్వశ్చన్ ఆల్రెడీ కొందరికి వచ్చి ఉంటుంది. నిజానికి ఆయన పరోక్షంగా క్రైస్తవుడే. ఎవరండి? పరోక్షంగా క్రైస్తవుడు ఆయన. ఎందుకని? నమ్మడానికి శతవిధాల ప్రయత్నం చేసి మందిరాన్ని చర్చికి కూడా వెళ్ళాడు. కానీ ఆర్సిఎం క్రైస్తవులు ఆ రోజుల్లో కొన్ని రూల్స్ ఉన్నాయి వాళ్ళకి. భక్తి ఎలాగున్నా కానీ రూల్స్ బాగా పాటిస్తారు కదండి. కాబట్టి కొన్ని ధర్మాలు ఉంటాయి కదా, ధర్మాలు ఆచరిస్తారు, న్యాయం పక్కన పెడతారు. ధర్మం వేరు, అంటే మానవుడు స్థాపించే ధర్మం, దేవుడు స్థాపించేది న్యాయం. ధర్మం అంటే ఒక్కొక్క మతానికి మారిపోతూ ఉంటుంది. ఏంటి? న్యాయం ఎప్పుడు ఒకలాగా ఉంటుంది. అంటే అర్థం ఏంటి? ధర్మానికి ఇప్పుడు ధర్మం అంటే ఇస్లాం ధర్మం అంటే 5గురిని బెరి చేసుకోవచ్చు, అది ధర్మం కాదు, కానీ న్యాయం కాదు. అవునా? భర్త చనిపోతే భార్యని కట్టెల మీద కాల్చేయడం ధర్మం, కానీ న్యాయం మాత్రం కాదు. అది హిందూ సోదరులు కొంతమంది వ్యతిరేకించినట్టు ఆ సందర్భం చూస్తాం. ఇక చాలా ఉన్నాయండి చెప్పుకుంటూ పోతే. కానీ ధర్మాలన్నీ కూడా మానవుని కింద ఉన్నాయి అవి, కానీ దేవుడు దానికి అతీతంగా న్యాయాన్ని పెట్టారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి న్యాయం అంటే ఏంటి? బొగ్గుంది, అది ఎక్కడున్నా అలా ఉంటుంది. అగ్గుంది, అమెరికాలోనే కాలుతుంది, అనకాపల్లిలో కాలుతుంది, ఆరులో కాలుతుంది. ఏంటి? మన దీపం అని ముద్దెడితే ఏమవుతుంది? మూతి కాలుతుంది. దీపం కదా అది, కానీ దాని గుణం అది. కాబట్టి ధర్మం, న్యాయం ఈ రెండింటిలో వ్యత్యాసం మనం గమనించాలి. దేవుడు స్థాపించేది న్యాయం, మానవుడు స్థాపించేది ధర్మం. ధర్మానికి అతీతంగా ధర్మాలు మారుతూ ఉంటాయి. ఎన్నెన్నో ధర్మాలు ఈ లోకములు ఉన్నాయి. ఏంటి? మానవుని ముట్టుకోకూడదు, అంటుకోకూడదని ఈరోజు రాష్ట్రపతిని కానీ, ఈ దేశంలో గవర్నర్ కానీ పెద్ద వాళ్ళకే అంటరాంతనం అంటగట్టి అంత దూరం ఉంచుతున్నారు. ఈ దేశ ప్రధాన పౌరుడికే విలువ లేదు క్యాస్ట్ని బట్టి. అందుకే డాక్టర్ అంబేద్కర్ అసహించుకున్నాడు హిందూ మతాన్ని. ఏంటి? ఆయన ముట్టుకుంటే అంత మైలు. యేసుక్రీస్తు దగ్గర అలాంటిది ఏం లేదు, అలా డిక్లరేషన్ అక్కర్లేదు. యేసు ప్రభు ఎవరైనా రావచ్చు, ప్రయాసపడి భారం వహిస్తున్నా సమస్త జనులారా, ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా ఆయన దగ్గరికి వస్తే ఆయన విశ్రాంతిని ఇస్తానన్నారు. కాబట్టి మరణం తప్పించుకోవడానికి మనుషులు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఏంటి? ఒక చక్కగా అందంగా ఉన్న చిన్నపిల్లలకి ఏం చేస్తారండి? ఓకే, నా పుణ్యకాలం పూర్తయింది కాబట్టి ఇంకా మీకు సాపాటు ఇవ్వాలి కంటే ఏ పాటు తప్పినా. కాబట్టి మరొక సందర్భం దేవుడు మనకిస్తే మనము దేవుని విషయాలు చర్చించుకుందాం. మరి నా సమయాన్ని బట్టి నేను అయ్యగారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చప్పట్లు కొట్టిన అందరూ కూడా దేవుని మహిమ కొరకు సాపాటుని జ్ఞాపకం చేసుకున్నారు. టక్మని వెంటనే మధ్యలోనే